హైలో వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో ఏంటంటే ఏపీ ఎంసెట్ థర్డ్ ఫేజ్కి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందనమాట. సో ఏపీ ఎంసెట్ మూడవ విడత కౌన్సిలింగ్ను నిర్వహించాలి అనేసి చాలామంది అంటే ఐఎస్ఎఫ్ఐ నుంచి మనకు చాలా డిమాండ్స్ అయితే రావడం అయితే జరిగిందనమాట. సో దానికి సంబంధించి వీడియోలో అయితే డిస్కస్ అనేది చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను మీకు స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను కదా. సో మూడవ విడత కౌన్సిలింగ్ను నిర్వహించాలి అనేసి మనకు న్యూస్ కూడా రావడం అయితే జరిగిందనమాట. సో దీంతో మనైతే మంగళగిరిలోని ఏపీ ఎస్సీ వద్దకు అయితే నిరసన చేయడానికి వెళ్తున్నారు అనమాట ఐఎస్ఎఫ్ఐ వాళ్ళు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే 12th August 10 AM దగ్గరకు అయితే అక్కడికి వెళ్తారనమాట. ఐడిఎస్ఓ వాళ్ళు కూడా వెళ్తున్నారు. సో వీళ్ళైతే అందరూ వెళ్తున్నారు. మీకు ఇంకా డీటెయిల్స్ ఏమైనా కావాలంటే ఒక నంబర్ కూడా ఉంది, దీన్ని కూడా కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. సో ఇంకా ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్లయితే 1-2 విడతల కౌన్సిలింగ్లో ఇంజనీరింగ్లో చేరిన విద్యార్థులు కూడా మూడో విడత కౌన్సిలింగ్కు అర్హులు అవ్వాలి అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఉన్నత విద్య ఇంజనీరింగ్ను దూరం చేయకూడదు అనేసి ఈ యొక్క 2 నినాదాలతో వాళ్ళైతే ముందరకు వెళ్ళడం అయితే జరుగుతుందన్నమాట. అది అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఐఎస్ఎఫ్ఐ నుంచి మనకైతే న్యూస్ కూడా రావడం అయితే జరిగిందనమాట. ఇక్కడ క్లియర్గా ఉంది కదా, దీన్ని అయితే చదువుకోండి. ఇంజనీరింగ్ మూడో విడత దశ కౌన్సిలింగ్ను నిర్వహించాలనేసి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. సో న్యూస్ కూడా చాలా అంటే క్లియర్గా అంటే ఏమేమి అదంతా వాళ్ళైతే ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో దీన్ని కూడా కొద్దిగా చదువుకొనేసేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంజనీరింగ్ మూడో విడత కౌన్సిలింగ్ను నిర్వహించాలి ఐఎస్ఎఫ్ అనేసి ఇక్కడ కూడా న్యూస్ అయితే రావడం అయితే జరిగిందనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే అమరావతి పేపర్లో కూడా రావడం అయితే జరిగింది, ఆంధ్రప్రభ పేపర్లో కూడా. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంజనీరింగ్ మూడో విడత కౌన్సిలింగ్ను నిర్వహించాలి అనేసి న్యూస్ కూడా రావడం అయితే జరిగిందనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఈఏపీ సెట్ అండ్ మూడో విడత కౌన్సిలింగ్ను నిర్వహించాలి అనేసి సో ఇక్కడ న్యూస్ కూడా రావడం అయితే జరిగిందనమాట. దీన్ని కూడా చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఏఐడిఎస్ఓ నుంచి మనకైతే రాష్ట్ర కమిటీ డిమాండ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇది కూడా కొద్దిగా చూసుకోవచ్చు. సో వీళ్ళైతే నేను అప్పుడే కూడా చెప్పాను కదా, సో అంటే టుమారో వెళ్తున్నారు అని 12th అనేసి. సో ఎవరైనా వెళ్ళాలనేసి ఇంట్రెస్ట్ ఉంటే మీరైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఇంకోటి చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా చూసుకోవచ్చు. సో మూడో విడత కౌన్సిలింగ్ను నిర్వహించాలి ఐఎస్ఎఫ్ అనేసి ఇక్కడ కూడా న్యూస్ అయితే రావడం అయితే జరిగిందనమాట. సో ఇక్కడ ఇది కూడా ఉంది. సో దీన్ని కూడా చూసేసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే నేను మీకు ఇంకోటి చూపిస్తాను చూడండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది థర్డ్ ఫేజ్ అనేసి సో దీనిలో కూడా రావడం అయితే జరిగిందనమాట. సో ఐఎస్ఎఫ్ఐ రిమైండెడ్ థర్డ్ ఫేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ అనేసి ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడ ఇంకా న్యూస్ కూడా రావడం అయితే జరిగింది. ఏపీ ఎంసెట్ అలాట్మెంట్ సీట్ అలాట్మెంట్స్ అనేసి ప్రతి క్లియర్గా న్యూస్ అయితే రావడం జరిగింది. దీన్ని కూడా చదువుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంజనీరింగ్ మూడో విడత కౌన్సిలింగ్ పై అస్పష్టత అనేసి మనకు ఈనాడు క్వశ్చన్ పేపర్లో కూడా రావడం అయితే జరిగిందనమాట. సో దీన్ని కూడా చూసేసుకోండి. సో అలాగైతే న్యూస్ అయితే ప్రతి ఒక్క దానిలో న్యూస్ అయితే రావడం అయితే జరిగిందనమాట. సో ప్రజెంట్ అయితే ఇలాగైతే ఉంది. మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ చాలామంది ఏమంటున్నారంటే ఇక్కడ మేము వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి అనేసి అడుగుతున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకన్నా పర్సనల్గా మెసేజ్ చేయండి, దానికన్నా మెసేజ్ చేయండి. సో నేనైతే మీకు గైడ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట, ఎలా ఏంటి అన్నది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళండి గైస్. మ్యాక్సిమం అక్కడ ఎంతమంది ఎక్కువ ఉన్నారు అనుకోండి, అప్పుడైతే వాళ్ళు థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది ఖచ్చితంగా కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఎవరు లేరంటే సో వాళ్ళైతే కండక్ట్ చేసే ఛాన్సెస్ అయితే ఉండవు. సో దాని నుంచి స్టూడెంట్స్ అందరూ ఇంతమంది డిమాండ్ చేస్తున్నారు ఆ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అన్నది అనేసి వాళ్ళైతే తొందరగా మీకు థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. అది అండ్ ఇంకోటి ఏంటంటే మీకు ఇంకోటి క్లియర్గా చెప్తాను చూడండి. చాలా మంది రిపీటెడ్గా క్వశ్చన్స్ అన్నది అడుగుతున్నారు అనమాట. దానికి సంబంధించి మాట్లాడుకున్నట్లయితే ఇప్పుడు ఎవరైతే థర్డ్ ఫేజ్ అంటే ఫస్ట్ సెకండ్ కౌన్సిలింగ్లో ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళు కూడా థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది పెట్టుకోవచ్చా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి చెప్తాను చూడండి. ఇప్పుడైతే మీకు అంటే ఫస్ట్ ఫేజ్లో ఎవరికైతే వచ్చిందో లేదంటే సెకండ్ ఫేజ్లో ఎవరికైతే వచ్చిందో వాళ్ళకి ది బెస్ట్ కాలేజ్ అంటే అదేనమాట. అంతేగాని నెక్స్ట్ అంటే ఇప్పుడు థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్లో లేదంటే స్పెషల్ ఫేజ్లో మీరు మళ్ళీ వెబ్ ఆప్షన్స్ ఇచ్చారనుకోండి, సో ది బెస్ట్ కాలేజ్లో రాదు, కానీ నార్మల్ కాలేజ్ లేదంటే బిలో యావరేజ్ లేదంటే యావరేజ్ కాలేజెస్లో సీట్ రావడం అయితే జరుగుతుంది అనమాట. ఇదైతే పక్కా. సో దీన్ని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ దృష్టిలో ఉంచుకొని మీరైతే అంటే థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్కి పెట్టుకోవాలో వద్దా అన్నది కొద్దిగా ఆలోచించుకొని మీరైతే పెడతారనేసి అనుకుంటున్నాను. ఎందుకంటే సో మ్యాక్సిమం సీట్స్ అయితే ఫిల్ అయిపోయాయి అండ్ మ్యాక్సిమం సీట్స్ అయితే ప్రతి ఒక్కటి ఫిల్ అయిపోయాయి కాబట్టి ఇదైతే కొద్దిగా దృష్టిలో ఉంచుకోండి. నాకు నచ్చని గ్రూప్ అనేది ఉంది అనేసి ఎవరైనా అనుకున్నట్లయితే సో మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేనేజ్మెంట్ దగ్గరికి అయితే వెళ్ళండి. ఇలా నాకైతే గ్రూప్ అనేది వద్దు, నేనైతే స్లైడ్ అవ్వాలనుకుంటున్నాను అనేసి వాళ్ళు చెప్పారంటే సో వాళ్ళైతే స్లైడ్ ఆప్షన్ ద్వారా మీకు చేంజ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో మీరు అలా స్లైడ్ అయ్యారంటే మీకైతే అంటే ఫీజు
కాంప్రమైజ్మెంట్ అనేది వస్తుంది. సో మీరైతే గ్రూప్ అనేది చేంజ్ చేసుకుంటారు, అది ఓకేనా. సో అలాగైతే చేంజ్ చేసుకోవచ్చు. ఇది ఇప్పుడు వరకు ఉన్న అప్డేట్ అయితే. మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీకు డౌట్ అనేది క్లియర్ చేయడం అయితే జరుగుతుంది. సో ఒక లైక్ అనేది చేయండి, సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ వీడియోకి ఒక 400 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. అట్లీస్ట్ 300 అన్న లైక్స్ అనేది టార్గెట్ రీచ్ చేయండి. సో అప్పుడే యూట్యూబ్ కూడా చాలామందికి రికమెండ్ చేయడం అయితే జరుగుతుంది. సో మ్యాక్సిమం ఇది సో అధికారుల దగ్గర దాకా వెళ్ళే లెక్క అయితే చూసుకోండి. ఎందుకంటే థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేయాలి కంపల్సరీగా, లేదంటే సో చాలామంది అంటే నష్టపోతారు అనమాట. నేనైతే థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేయాలనేసి అయితే అనుకుంటున్నాను. మీరేమనుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఒక లైక్ అనేది చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ మెంబర్స్కి షేర్ చేసి వాళ్ళ దగ్గర కూడా ఒక లైక్ అనేది చేపించి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమనండి. వీడియో అయితే అంతే. సో ఇలాంటి అప్డేట్ అనేది తీసుకొస్తున్నాను కాబట్టి ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని నేను మీకు అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. థ్యాంక్ యూ అండ్ జై హింద్. హ్యావ్ ఎ గ్రేట్ డే. సుందరేష్ సన్నింగ్ ఫ్రమ్ జీవన్ ఎడ్యుకేషన్ హబ్.